ఆవిడ కెనడాలో ఉండి ఆవిడకి మొత్తం ట్రాక్ చేశారు. ఆవిడని అడుగుదాం. ఒకటండి, నేను ఎక్కడ ఉన్నా మనకి ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి మనం పేపర్లు చూస్తే అన్ని తెలిసిపోతుంది. సో ఆ టీడీపీ పార్టీకి భజన చేయడమే వాళ్ళ జీవన విధానంగా పెట్టుకున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ కానీ లేకపోతే వేరే పేపర్లు కానీ అవి అవి వాటి చూసే భజన ప్రజలందరికీ నవ్వు తెప్పిస్తుంది. అబద్ధాల కోటలు చెప్పి ఈ రోజు కూటమిని అధికారంలో కూర్చోబెట్టిన దాకా నిద్రపోలేదు అక్కడ ఆంధ్రజ్యోతి అనేటువంటి పార్టీ కానీ ఇక్కడ TV5 మీడియా ఛానల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మోస్తున్నాయి కూటమిని. సో ఇప్పుడు అక్కడ ఆ కరకట్ట నివాసం ఏదైతే ఉందో అధికారంలో లేనప్పుడేమో లింగమనేని అధికారంలోకి రాగానే దాని మీద జీవోలు ఇస్తాయి. అసలు దాని మీద ఒక సిరీస్ రాయొచ్చండి. ఆ కరకట్ట ఇంటి మీద ఒక సిరీస్ రాయొచ్చు. 2014 నుంచి ఏం జరుగుతుంది అనేది ఒక సిరీస్ నడుస్తుంది అనమాట రాస్తే. సో అది అమిత్ షా గారు చెప్పడం ఏంటండి? అమిత్ షా గారు చెప్పడం ఏం పనిలేదా ఆయనకి? వీళ్ళు రాసేటువంటి చెత్త అంతా మనం నమ్మి డిబేట్లు పెట్టుకుంటే కూర్చోవాలి ఇక్కడ. ఈ రోజు మీరు చెప్పేది ఏబి వెంకటేశ్వరరావు కేంద్ర హోంమంత్రి మాట్లాడే దాన్ని చెత్తని ఎలా అంటారండి మీరు? ఆయనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. పైగా సీఎం లోకేష్ గారు ఇద్దరు చెప్పారు 100 గదులు ఉన్నాయి, 150 గదులు ఉన్నాయి, ఇన్ని కిటికీ తలుపులు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయారు. తప్పే ఉందండి వీళ్ళు చెప్పడంలో ఆయన ఆశ్చర్యపడలేదు. సాక్షాత్తు మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సన్ రైజింగ్ స్టేట్ గా తీర్చిదిద్దారు. అంటే వాళ్ళ సన్నని పైకి తెచ్చుకోవడానికి మాత్రమే. ఇది ఏపీ స్టేట్ అనేది ఏదైతే సన్ రైజింగ్ స్టేట్ అని కాదు, ఆయన సన్నని రైజ్ చేసుకోవడానికి ఈయన అధికారంలో ఉన్నారు అని సాక్షాత్ మోదీ గారే చెప్పారండి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఆయన సంగతి మీరు గతం వదిలేయండి, వర్తమానంలోకి రండి. అంబటి రాంబాబు గారికి ఆ సమాచారం ఎలా అందింది చెప్పండి, నాకు అది చెప్పండి. సుజాత గారు పాతవన్నీ వదిలేయండి, పాతవన్నీ మీరు చాలా మాట్లాడారులే కానీ పాతవన్నీ వదిలేసి అంబటి రాంబాబు గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా అందింది చెప్పండి. ఎవరు ఇచ్చారు? అంబటి రాంబాబు కాదండి, అసలు ఈ ఉప ముఖ్యమంత్రి అనేటువంటి కాన్సెప్ట్ కానీ లేకపోతే ఈ వివాదం ఎక్కడ తలెత్తింది? మొన్న ముగ్గురు అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో సమావేశానికి వచ్చినప్పుడు అసలు అక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉప ముఖ్యమంత్రి కుర్చీ కూడా వేయలేదు పక్కన. అమిత్ షా గారు దగ్గరుండి కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఒక ఇండివిజువల్ రెస్పెక్ట్ అనేది ఇచ్చారు ఆయన. ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆలోచిద్దాం. ఒక ఇండివిజువల్ రెస్పెక్ట్ కూడా లేదు ఆయనకి అక్కడ. సో దాన్ని అమిత్ షా గారు చూశారు. సో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రపోజల్ పెట్టినట్లు కూడా బయటకు వచ్చినాయి వార్తలు. మీరు అన్ని కూడా ఎక్కడ దొరికినాయి అంటే ఇక మరి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్కడ బాత్రూమ్ లో కూర్చొని అంటున్నాడు ఆయన? చెప్పండి, బాత్రూమ్ లో కూర్చొని అన్ని రాస్తున్నాడా? ఒకటి సంగతి ఎందుకండి మీరు ఈయన సంగతి అయితే అవన్నీ చెప్తారు. ఈయన ఎక్కడ కూర్చొని వింటున్నాడు? ఈయన ఎక్కడ కూర్చొని చూశాడు? ఆయన సంగతి వదిలేయండి, ఈయన ఎక్కడ కూర్చొని చూశాడు? ఈయన ఎక్కడ కూర్చొని విన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని వాటిని కూడా ఏదో చూసినట్టు అన్ని కల్పిత కథలన్నీ రాసుకొని వచ్చేది ఆంధ్రజ్యోతి పేపరు. అది ఏనాడు జర్నలిస్టిక్ వాల్యూస్ చచ్చిపోయి ఏదో కళలు గంటూ రాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మొయ్యటమే పనిగా పెట్టుకున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ ని తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడినటువంటి విషయం తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, కేంద్ర హోంమంత్రి ఏం మాట్లాడాడు అనేది బయటికి రాదా? ఖచ్చితంగా వస్తుంది. లోకేష్ గారి అంశం అక్కడే పుట్టింది, అక్కడ వివాదం అక్కడే పుట్టింది. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళు సమ్మతించలేదు కాబట్టి ఇప్పుడు దానికి మంట మీద పెట్రోల్ పోసే కార్యక్రమం ఈ రోజు టీడీపీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు. కావాలనే ఈ నాయుడు గారు మాట్లాడతారు. రైట్, నాయుడు గారు వాళ్ళ నాయకుల చేత నాయుడు గారు ఆవిడ అడిగితే చెప్పట్లేదండి, మీరనే చెప్పాలి. ఎవరికి? ఈయన అంబటి రాంబాబుకి ఇన్ఫర్మేషన్ ఎట్టా లీక్ అయింది? మీరు జీవితం మొత్తం అధికారం కోసం వెంపర్లాట. రైట్ అండి సుజాత గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నాయుడు గారు చెప్తారు. అంబటి రాంబాబు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇంకా సీఎం గారి ఇంట్లో జగన్ మనుషులు ఉన్నారా? నాకైతే డౌట్ ఉందండి. అంబటి రాంబాబు గారు బాత్రూమ్లు కడుగుతా ఉంటారు. ఆ బాత్రూమ్ లో దాక్కున్నాడు. బాత్రూమ్ లో దాక్కొని ఉండి వాళ్ళు చెప్తా ఉండేది చెవులు ఇట్ట పెట్టుకొని బాత్రూమ్ లో నుండి వినేసి బయట పెట్టాడు. అంటే లెటర్లు కడిగే ఉద్యోగం ఉంది కదా అంబటి రాంబాబుకి, అక్కడ లెటర్లు కడతా ఉండి విన్నాడు.
ఇప్పుడు మీకు కూడా సమ్మని ఉంటారు సార్. ఆంధ్రజ్యోతిని తెస్తా ఉంటే మీకు కూడా సమ్మని ఉంటారు. మీరు చెప్పండి, మీ స్టాండ్ ఏంటో మీరు చెప్పండి. మీకు పొద్దున్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సాయంత్రం ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పేంటి? మీరు ఎక్కడ అది అడుగుతానండి, మీరు ఇది కౌంటర్ వేస్తున్నారు. నేను ఎక్కడ పొద్దున వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఒక నిమిషం సుజాత గారు ఆగండి. మీకు ఉదయం వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఏది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఆయన గదిలో ఉన్న ఫ్యాన్లు, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఇవన్నీ అమిత్ షా ఆరా తీశారు.